వినుకొండ పరిసర ప్రాంతాల్లోనే బొల్లా బ్రహ్మనాయుడు ఉన్నట్టుగా స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోవడం లేదు అన్న విమర్శలు ఎదురవుతూ ఉన్నాయి. భూ కబ్జా కేసులో బొల్లా బ్రహ్మనాయుడిని అరెస్ట్ చేయకుండా పోలీసులు తాత్సారం చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆయనకు ముందస్తు బెయిల్ పొందేందుకే పోలీసులు పరోక్షంగా సమయం కేటాయిస్తున్నారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. నిందితుడు అందుబాటులో ఉన్నా గాలిస్తూ ఉన్నామని చెప్పడం కేవలం కాలయాపన కోసమేనంటూ బాధితులు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ భూదందా వెనుక తెలంగాణలోని కొందరు రాజకీయ నేతల హస్తం కూడా ఉంది అన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. భూ కబ్జాల వ్యవహారంలో హైదరాబాద్కు చెందిన కొందరు రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, పొలిటికల్ లీడర్లతో ఉన్న సంబంధాల వల్లే బొల్లా బ్రహ్మనాయుడుపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనుకంజ వేస్తున్నారు అన్న వాదనలు గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. బ్రహ్మనాయుడు తన అడ్వకేట్లతో కలిసి అరెస్టు నుంచి తప్పించుకునే మార్గాలను అన్వేషిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే బొల్లా విషయంలో సైబరాబాద్ పోలీసుల తీరుపై విమర్శలు, ఆయన నర్సరావుపేట, వినుకొండ ప్రాంతాల్లోనే ఉన్నారన్న వార్తలు రావడంతో అక్కడి నుంచి మరో చోటికి వెళ్లినట్లుగా సమాచారం అందుతోంది. మరి బొల్లా ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నారని, ఓ రహస్య ప్రాంతంలో తలదాచుకుంటున్నారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఇందులో ఏది నిజముందో. నిజంగా బ్రహ్మనాయుడు ఏపీలో ఉన్నారా లేకపోతే హైదరాబాద్ లో ఉన్నారా? ఇప్పటికే పోలీసులు అయితే 4 బృందాలుగా విడిపోయి 4 రోజుల నుంచి గాలిస్తూ ఉన్నా సరే బొల్లా బ్రహ్మనాయుడు కనిపించట్లేదు అంటున్నారు. దీనిపైన సర్వత్రా విమర్శలు అయితే వస్తున్నాయి పోలీసులపైన. రాధాకృష్ణ విషయంకి వస్తే ఇతను మొత్తం 9 కేసెస్లో అక్యూజ్డ్గా ఉన్నాడు. ఇతని దగ్గర సెర్చ్ చేసినప్పుడు చాలా ల్యాండ్ డాక్యుమెంట్ కాపీస్ కందుకూరు, అంబర్పేట, వివిధ ప్రాంతాలకు సంబంధించిన కాగితాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇతను రెగ్యులరైజ్ చేయించడం కానీ లేకపోతే దీన్ని పైరవీ చేసి కావాల్సిన ఫెసిలిటేట్ చేయటం కానీ అన్నిటి గురించి అందరికీ ఇతను ఒక కేర్ ఆఫ్ సెంటర్గా ఉంటే ఆ పేపర్స్ అన్ని ఇతని దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ సీజర్లో ఒక 31 డాక్యుమెంట్స్ ఉన్నాయి, 13 స్టాంప్స్ ఉన్నాయి. ఇతను డిఫరెంట్ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ అని ఇది చాలా రకాల ఒక ఫార్మ్స్ తయారు చేసి ఫార్మ్స్ సంబంధించిన స్టాంప్స్ కూడా తయారు చేశారు. ఒక 7 పాస్బుక్స్ ఉన్నాయి ఈ మనీ రూటింగ్ చేయడానికి, 10 ఏటీఎం కార్డ్స్, 12 చెక్ బుక్స్, 3 ల్యాప్టాప్స్, 3 ఐప్యాడ్స్, తర్వాత 2 ఫోన్లు ఇతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఈ కేసులో ఇప్పటి వరకు ఇతనితో 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది.